హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడు మన తెలంగాణలో జరుగుతున్న రచ్చ గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడుకునే సందర్భంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే హైడ్రా రంగనాథ్ గారు ఇప్పటి వరకు చాలా బిల్డింగ్స్ కూలగొట్టడం జరిగింది, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది, అయిపోయింది. కానీ రామ్నగర్లో కూలగొట్టిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో కన్స్ట్రక్షన్ మున్సిపల్ పర్మిషన్ ఇలా ఇచ్చింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇదొక పాయింట్. నెక్స్ట్ ఇటు మల్లారెడ్డి కానీ అటు ఓవైసీ కాలేజీలు కానీ ఎందుకు కూలగొట్టట్లేదు అని చెప్పేసిన ప్రజల విమర్శలకి రంగనాథన్ గారు ఈ విషయంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీంట్లో వదిలిపెట్టే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. కాకపోతే ఇప్పుడు సడన్గా కాలేజ్ ఉంది, కూలగొడతాం మేము. రాత్రి పోయి పొద్దున్నవి కూలగొట్టవచ్చు, రాత్రి కూలగొచ్చు, ఏ టైమైనా కూలగొట్టవచ్చు, పెద్ద సమస్య కాదు. కూలగొట్టి మేము రక్షిస్తాం. కాకపోతే దాంట్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, చచ్చిపోతారు, ఉడిపెట్టుకుంటారు. వాడు చచ్చిపోయాడు అనుకో మళ్ళీ మా మీదనే ఉల్టా వస్తుంది. వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఉంది, పాడైపోతుంది. దానికి సొల్యూషన్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఆ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ని గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళకి ఎలాంటి వెసులుబాటు ఇస్తుందన్న సందర్భం దాటిన తర్వాతనే మేము యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే అది కాలేజ్ అంటే స్కూల్ అయినా కాలేజ్ అయినా దేవాలయం. మనకందరికీ స్కూలు కాలేజు మతంతో సంబంధం ఉండదు, అందరు సమానులే. అలాంటి సందర్భంలో ఇది కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, అకాడమిక్ ఇయర్ మొత్తం పాడవుతుంది. వాళ్ళు కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది అప్పులు తెచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు, డొనేషన్లు ఎవరైనా వేరే వాళ్ళు కడితే చదువుకునే వాళ్ళు ఉంటారు, బీదస్తులు ఉంటారు, అందరూ ఉంటారు. చదువుకోవాలన్న ఆసక్తితోటి సడన్గా కూలగొడితే వాళ్ళ పరిస్థితి రోడ్డు మీకు వస్తుంది. ఎవరన్నా నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి చనిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి దానికి ఆగాల్సి వస్తుంది. గవర్నమెంట్ దానికి డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే అది కూలగొడితే దాంట్లో ఉన్న స్టూడెంట్స్ను మళ్ళీ మనం ఏం చేయాలి, ఎలాంటి కాలేజీకి పంపించాలి, దాని మీద తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది అది తీసుకోవాలి. కాకపోతే రఘునందన్ రావు గారు ఒక మాట చెప్పడం జరిగింది. హైదరాబాద్లోనే కాదు, అన్ని డిస్టిక్ కూడా రావాలి, ఆ చర్యలను కూడా సంరక్షించాలి అని చెప్పేసి హైడ్రాకు మద్దతు పలకడం జరిగింది. కానీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు విమర్శిస్తున్న విమర్శలకు కూడా ఆయన ఒక మాట, చక్కని మాట, అంటే పిల్ల ఉట్టగానే కుల్లగొట్టడం అనేది అవని పని. వీళ్ళు వచ్చారు, టైం పడుతుంది. 10 సంవత్సరాల బంగారు తెలంగాణను ఏం చేయలేకపోయినావు, కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చారు, సంవత్సరం కూడా కాలేదు, ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అంటే అవుతుంది, టైం పడుతుంది అన్నప్పుడు నేను మొన్న రీసెంట్గా కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారితో మాట్లాడినప్పుడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేద్దామంటే డబ్బు లేదు, అప్పుల్లో ఉంది, ప్రాజెక్టులు తీసుకురావడానికే టైం సరిపోతుంది, డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచిస్తున్నాం, డబ్బు తీసుకురావడానికి 100 దారులు వెతుకుతున్నాం, డబ్బు మొత్తం నాశనం చేసారు, డబ్బు లేదు, ఉన్న డబ్బు కూడా జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు, రకరకాల మాటలు విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత చేస్తాము, 1 year టైం పడుతుంది, డబ్బు ఉందనుకున్నాం కానీ వచ్చిన తర్వాత డబ్బు లేదని తెలిసింది. ఇవన్నీ మేము ఇచ్చిన 6 పథకాలు కూడా అమలు అవ్వాలంటే టైం పడుతుంది, ఒకటే సక్సెస్ చేయగలిగినాం, దానికి కూడా గవర్నమెంట్ డబ్బు ఇవ్వాలి, వీటన్నిటికీ కొన్ని సమయం పడుతుంది, అంత ఈజీ అవ్వదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 100 మాటలు మాట్లాడతారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది అనేది చూసి మాట్లాడతారు. ఏ రాజకీయ నాయకులు వచ్చినా, ఎవరు పరిపాలనలోకి వచ్చినా ఇది జరిగేది కామన్. కాకపోతే ఒక హైడ్రా అనేది వచ్చింది కాబట్టి, ఒక కోణాన్ని తప్పించే కోణంలో ఇది వచ్చింది కాబట్టి, దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది ఇంకో సందర్భంలో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ.